హలో మచాస్. చాలా ఆలోచించా. కానీ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో కొంచెం అర్థం కావట్లేదు మచా. అంటే అసలు వీళ్ళు ఎలా ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు కంటెంట్? ఒక పక్క పర్సనల్ లైఫ్, ఒక పక్క జాబు, ఒక పక్క టెన్షన్స్, ఇవన్నీ పక్కన పెట్టి ఒక కంటెంట్ క్రియేట్ చేయటం చాలా చాలా కష్టం మచా. బట్ ఈ కంటెంట్ క్రియేటర్స్ దాన్ని ఎలా చేస్తున్నారో వాళ్ళకి కొంచెం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చాలా ఆలోచించాను మచా. కంటెంట్ ఎలా ఒకటి క్రియేట్ చేయాలి. కంటెంట్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఏదో ఒకటి చేస్తాను మచా అతి త్వరలో తప్పకుండా. కానీ మనం ఏ టాపిక్ మీద కంటెంట్ క్రియేట్ చేద్దాం, ఎలా కంటెంట్ క్రియేట్ చేద్దాం, ఏ విషయం మీద కంటెంట్ క్రియేట్ చేద్దాం అనే విషయం మీరు కామెంట్ చేయండి. బట్ మన అందరికీ ఇష్టమైన తెలుగు సినిమా మీద అయితే పక్కా చేస్తాం. అంటే ఏదో ఒకటి, ఒక రివ్యూ, నాకు ఈ సినిమా నచ్చిందో లేదో, లేకపోతే ఈ పాత సినిమాల్లో మనకి ఏ పాయింట్ నచ్చిందో, అలా ఏదో ఒక విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇంకేమైనా టాపిక్స్ మీద అసలు మనం ఫాస్ట్గా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు మనం ఏది మాట్లాడితే ఫాస్ట్ కంటెంట్ క్రియేట్ అయ్యిద్ది అనేది కూడా కామెంట్ చేయండి. పోనీ మీకు ఆస్ట్రేలియా గురించి ఏమైనా కావాలా అది కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేద్దాం ఫస్ట్. లేదా సినిమా, కొత్త సినిమా గురించి ఏమైనా మాట్లాడుకుందామా, పోనీ దాని మీద చెప్పండి, చేద్దాం. ఏదో ఒకటి చెప్పండి మచ్చా, కామెంట్లో చెప్పండి. ఫస్ట్ లెట్స్ టేక్ ఏ స్టెప్. ఒక్క స్టెప్ వేసుకుంటే వెళ్దాం. అప్పుడు మనం అందరం ఒక ఫ్యామిలీలాగా మాట్లాడుకుంటేనే కదా డిస్కస్ చేద్దాం మచ్చా. మన దగ్గర మనం ఏదో అది కాదు, మనందరం ఒకటే ఫ్రెండ్స్లో కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు మనకు కంటెంట్ తెలుస్తుంది, ఓకే మనం ఇట్లా వెళ్దాం ఆ డైరెక్షన్ అని. ఎందుకంటే చాలా ఆలోచిస్తాం మచ్చా, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. ఎందుకంటే చాలామంది వచ్చేసారు, యూట్యూబ్లో చాలామంది వచ్చేసారు. ప్రతి ఛానల్ చెప్పేస్తుంది సినిమాల గురించి, ప్రతి ఛానల్ అన్నీ ఉన్నాయి, టెక్నాలజీ అన్నీ ఉన్నాయి. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. సో మనం కూర్చొని అందరం ఫ్రెండ్స్ కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నట్టు మనం మాట్లాడుకుందాం. చెప్పేయండి, కామెంట్ చేసేయండి, చూద్దాం ఎటు వెళ్తుందో. తప్పకుండా లైక్ చేయమచ్చా, సబ్స్క్రైబ్ చేసుకో, కామెంట్ అయితే చెయ్యి, చూద్దాం. మళ్ళీ కలుద్దాం మచ్చా కొత్త వీడియోతో.